మాజీ సీఎం జగన్ పై ఎంపీ వేమిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనపై జగన్ చేసినటువంటి కామెంట్స్ ను ఎంపీ వేమిరెడ్డి ఖండించారు. జగన్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు వేమిరెడ్డి. వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి అప్పన్నకు జీవనోపాధి కోసం 50,000 రూపాయలు చెక్ ఇచ్చారని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సాయం చేస్తే నాపై నిందలు వేస్తున్నారు అని వేమిరెడ్డి వాపోయారు. జగన్ మాటలు నన్ను బాధ పెట్టాయని కూడా ఎంపీ వేమిరెడ్డి కామెంట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే, జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాల. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను. అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండ. అట్లా ఒక్కడికే కాదు, చాలా మందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను, అట్లా ఎంతో మందికి ఇచ్చుండ. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. ఒక మనిషి శ్రీకాకుళం ఓడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా. నేను చెప్పేది సత్యమా కాదా? ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్ట నాకు జరుగుబాటు లేదంటే ఈరోజు కూడా చేస్తుండా చాలా మందికి. అది చెప్పేవి కావు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుద్ది? మంచి పనే చేశా ఆ రోజు. అతని పరిస్థితి ఈరోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే సేవాభావంతో చేసినోడిని నేను. ప్రతిదీ కూడా అంతే, ఈ రోజు గట్టి చేస్తుండా. సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటంలా. మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను. అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము, ఎంతమందికి చేసాము. దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లే. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంది మాటలు అసలు? అతనికి తెలుసు అన్ని, మాట్లాడాల్సిన అవసరం లే. మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు, అంతే. ఎనివే అది వదిలేండి. ఆ సబ్జెక్టే పల్లెం మనకి. మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి. మంచి కార్యక్రమానికి వచ్చాము. వేమిరెడ్డి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వేమిరెడ్డి అసలు దేనికి సంబంధించి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? జగన్ అన్నటువంటి మాటలకి నేనైతే బాధపడ్డాననేటువంటి మాట, అసలు ఏం జరిగిందనేటువంటి ఒక అందరిలో కూడా ఒక క్యూరియాసిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? దానికి సంబంధించి ఓవరాల్ ఎపిసోడ్. మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన సంగతి విదితమే. ఏదైతే తిరుమల లడ్డు తర్వాత పరకామణి కేసులపై మాట్లాడుతూ ఏదైతే అప్పన్న గతంలో ఏదైతే మాజీ ఎంపీ, ప్రస్తుత నెల్లూరు ఎంపీ, గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం లేపాయి. అయితే అందుకు సంబంధించి ఈ అప్పన్నని ఇప్పటికే ఏదైతే తిరుమల లడ్డు కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే అప్పన్న వైవి సుబ్బారెడ్డికి పిఏగా పనిచేస్తున్నారు. అతను తిరుమల టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆయన వెంటనే ఉన్నారు. ఆయనకు వ్యక్తిగతంగా పనిచేశారంటూ ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం పైన జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఏదైతే వేమిరెడ్డికి సంబంధించిన వ్యక్తి వేమిరెడ్డి పిఏ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైనాయి. ఏదైతే వేమిరెడ్డి కూడా అందుకు తగ్గట్టు కౌంటర్ ఇస్తూ తాను జీవనోపాధి కోసం 50,000 రూపాయలు వ్యక్తిగత సాయం చేశాను, ఆ చెక్ ఇచ్చాను, ఆ చెక్ ఇవ్వడం వల్ల అతను ఏకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాపై నిందలు మోపుతున్నారు,
తనకు అప్పన్నకు ఎలాంటి సంబంధం లేదు. నేను తిరుమల లడ్డు విషయంలో నాకు ఎలాంటి సంబంధము లేదు. అప్పన్నకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నేను జీవనోపాధి కోసం మాత్రమే సాయం చేశాను. అతన్ని ఏదైతే ఈ అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇదే అప్పన్న వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత పిఏగా వ్యవహరించారు. కల్తీ నెయ్యి పంపిణీకి సంబంధించిన అంశాలపైన, తర్వాత తిరుమల లడ్డు అంశాలపైన వేరు వ్యవహారాలపైన అరెస్ట్ జరిగింది. ఆయన సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ప్రస్తుతం లోపల ఉన్నారు. అయితే వీటిపైన జగన్ మాట్లాడుతూ డైరెక్ట్ వేమిరెడ్డికి ఆపాదించడం ఎంతవరకు సమంజసము, వేమిరెడ్డి నాకు సంబంధం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏదైతే అప్పన్న గతంలో వేమిరెడ్డికి పిఏగా పనిచేశారని చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదంటూ ఏదైతే నెల్లూరు ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మురళి ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? వేమిరెడ్డి వర్గం కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి మనుషులు కావచ్చు, దీనికి సంబంధించి కంప్లీట్గా ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఎందుకు నాపై నిందలు వేస్తున్నారు అనేటువంటిది వేమిరెడ్డి చెప్తున్నటువంటి మాటగా కనపడుతున్నప్పటికీ కూడా అసలు ఏం జరిగింది, ఏం దాగుంది వెనకాల అనేటువంటి ఒక దానికి సంబంధించి మురళి, ఇప్పటికే ఏదైతే తిరుమల కల్తీ నెయ్యి విషయంలో వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయుడిగా ఉన్న అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ కల్తీ నెయ్యి పంపిణీకి సంబంధించిన అంశాలపైన ఏదైతే అప్పన్న దగ్గర నుంచి కీలక అంశాలు రాబట్టడానికి ఆయన అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. దాదాపు 14 రోజులు ఆయనకు రిమాండ్ పడింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసు మొత్తం వ్యవహారం చూసినప్పుడు అది వైవి సుబ్బారెడ్డి చుట్టూ తిరుగుతుంది. వైవి సుబ్బారెడ్డికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ పైన వైవి సుబ్బారెడ్డి హాజరయ్యి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశాలన్నిటిపైన జగన్ మాట్లాడుతూ కల్తీ నెయ్యికి సంబంధించి కానీ పరకామనికి సంబంధించిన అంశాల మీద వేరు అంశాల మీద జగన్ స్పందిస్తూ ఏదైతే వేమిరెడ్డికి వ్యక్తిగత సహాయంగా వ్యవహరించిన అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాదు వేమిరెడ్డిలో కూడా కలకలం నిండిపోయాయి. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ గొప్ప దాత. ఆయన వందలాది మందికి సాయం చేసిన చరిత్ర. ఆయన నెల్లూరు జిల్లాలో పలు వాటర్ ప్లాంట్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఏదైతే స్కూళ్ళు, ఇలాంటి చాలా డెవలప్ చేసిన చరిత్ర ఉంది. ఆయన కేవలం తాను జీవనోపాధి కోసం తనను సాయం అడిగారు. ఆ సాయం చేసేంత అప్పన్నకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. అదే విధంగా ఆయన ఏదైతే అప్పన్న ఇప్పటికే లోపల ఉన్నారు, ఆయన అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యి లడ్డు అంశంలో సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించిన విషయం మాట్లాడినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏకంగా వేమిరెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు. జగన్ ఏదైతే వేమిరెడ్డి పార్టీ మారిన తర్వాత కూడా ఏదైతే 2024 ఎన్నికల ముందు వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్ళారో అక్కడ ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఏ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయలేదు. ఆయన పార్టీ మారినప్పుడు కూడా జగన్ వెళ్తే వెళ్లారు అనే కోణంలోనే చూశారు తప్పితే మొట్టమొదటిసారి వేమిరెడ్డి పైన ఆయన నేరుగా విమర్శలు చేయడం మొదటిసారి. అయితే ఈ వ్యవహారం పైన ఆయనకున్న సమాచారం మేరకు ఆయన ఆరోపణలు చేశారా లేదా ఇంకో విధంగా ఆరోపణలు చేశారా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది వేమిరెడ్డి చెప్తున్నటువంటి మాట. జీవనోపాధి కోసం నాకు జరగడం లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే నేను చేసినటువంటి సాయమే తప్ప నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదనేటువంటి మాట అయితే చెప్తున్నారు. వేమిరెడ్డి ఒక మాట కూడా చెప్పారు. మాజీ సీఎం జగన్కు సంబంధించి ఆయన నా మీద చేసినటువంటి కామెంట్స్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. జగన్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఈ నేపథ్యంలో ఆయన చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి అప్పన్నకు జీవనోపాధి కోసం ఒక 50,000 రూపాయలు అయితే చెక్ ఇచ్చినటువంటి మాట అయితే వాస్తవం అనేటువంటి మాట. అప్పన్నకే కాదు, నేను చాలామందికి కూడా ఆ విధంగా సహాయం చేశాను. లేని వారికి ఇబ్బందులు ఉన్నాయంటే చాలా వరకు చేశాను. ఆ లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పైపెచ్చు సహాయం చేస్తే నాపై ఇన్ని నిందలు వేస్తున్నారని కూడా వేమిరెడ్డి అయితే వాపోతున్నారు. జగన్ మాటలు నన్ను బాధ పెట్టాయని కూడా ఈ నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి కామెంట్స్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.